అందరికీ నమస్కారం. నా ఛానల్ ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నోళ్ళు ఎవరైనా సరే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే గతంలో 3700 పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న నా ఛానల్‌ని యూట్యూబ్ కమ్యూనిటీ వాళ్ళు బ్లాక్ చేసేసారు. దానివలన ఇప్పుడు మళ్ళీ నేను కొత్తగా ఇది ప్రారంభించడం జరిగింది. అందువలన ఎవరైనా కొత్తగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ముఖ్యమైన విషయం ఏంటంటే హిందుత్వానికి మెయిన్ సింబలు ముఖాన్ని బొట్టు. ఈ బొట్టు ఎందుకు పెట్టుకుంటాం అంటే, మనకి దృష్టి దోషాలు తగలకుండా ఉండడం కోసం బొట్టు పెట్టుకుంటాం. దీన్ని సహస్రార కేంద్రం అంటారు. సహస్రార కేంద్రంలో ఏదైనా సరే వెంటనే దుష్టశక్తులు ప్రవేశించి ఆ మనిషిని నాశనం అంటే వారి యొక్క మెదడుని స్వాధీనం చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఉండకుండా ఉండడం కోసం అక్కడ మనం ఎర్రని బొట్టుని ధరించాలి. ముఖ్యంగా ఎర్రని బొట్టు లేక విభూతి, తెల్లని ఇలా రకరకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు, ఆడపిల్లలు ఖచ్చితంగా ధరించవలసింది బొట్టు. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు 90% పైగా హిందూ చైతన్యం మగవాళ్ళలోనే ఉంది. ఆ హిందూ మగవాళ్ళందరూ కూడా ఇంచుమించు బొట్లు పెట్టుకుంటున్నారు. కానీ ఆడవాళ్ళు మాత్రం ఆడవాళ్ళ చేత పెట్టించలేకపోతున్నారు. వాళ్ళ ఆడపిల్లలు అసలు కనిపించి కనిపించనంత బొట్టు పెట్టేవాళ్ళు కొంతమంది. అసలు బొట్టు పెట్టకుండా తిరిగేవాళ్ళు కొంతమంది. ఇదో ఫ్యాషన్ లాగా. ఒకానొకప్పుడు తెలుగు సినిమాలు ఇండస్ట్రీలో ఒకానొకప్పుడేంటి ఇప్పటికి కూడా ఇంచుమించు ఆ దరిద్రం ఇంకా అలాగే ఉంది. హీరోయిన్‌కి బొట్టు పెట్టరు. హీరోయిన్‌కి అసలు బొట్టే ఉండదు. రాధ, విజయశాంతి వీళ్ళందరూ కూడా బొట్టు లేకుండానే ఉంటారు. మరి ఏమిటో తెలీదు. దాంట్లో ఉన్న అంతర్భావం ఏంటో వాళ్ళు ఎందుకు అలా తీసేవారో తెలీదు. అంటే మెల్లిమెల్లిగా మనలో హిందుత్వాన్ని వ్యతిరేకించడం అనే వ్యవస్థ. కట్టు, బొట్టు అంటారు. కట్టేమో తెలుగు కట్టు, బొట్టు మాత్రం ఉండదు మొహాన్ని. అలా వాళ్ళు చాలా కాలం చేసి చూపించారు. ఇలా ఈరోజు ఇప్పటికైనా సరే ఆడపిల్లలకి దిష్టి తగలకుండా ఉండడం కోసం పెట్టినది ఆ బొట్టు. ఆ బొట్టు పెట్టుంటే దృష్టి దోషాలు ఉండవు. ఈరోజు అది లేకపోవడంతోటే విపరీతంగా లవ్ జిహాదులకి బలైపోయి ఆడపిల్లలు సర్వనాశనం అయిపోతున్నారు. ఓ పక్కన ఈ తెలుగు ఇండస్ట్రీ కూడా అదే దరిద్రం. ఫీలింగ్స్ అని పాటలు ఇలాంటి దరిద్రాలు దిక్కుమాలిన చెత్తలన్నీ పెట్టి అలా ప్రచారం చేస్తుంటే, ఓ పక్కన ముఖాన్ని బొట్టు పెట్టడం అనేది తల్లిదండ్రులు దాని మీద దృష్టి పెట్టకుండా ఉంటే, ఓ పక్కన సకాలంలో పెళ్లిళ్లు చేయకుండా చదువులు మాయలో పెట్టించితే, ఇంకా లవ్ జిహాద్ వాళ్ళ తప్ప ఇంకేముంటుంది వీళ్ళ మీద? అలా లవ్ జిహాదులకి బలైపోతున్నారు. బలైపోతుంటే చూసి బాధపడుతున్నాం. కానీ ఏమీ చేయలేకపోతున్నామా అంటే ముందు మూలాల్లో మార్పులు రావట్లేదు. ఎవరు దీని మీద దృష్టి పెట్టట్లేదు. అంచేత ముందు హిందూ ఆడపిల్లల చేత బొట్టు పెట్టించడం నేర్పండి. అలాగే బొట్టు పెట్టుకున్న తర్వాత వాళ్ళకి సకాలంలో వివాహం చేయండి. చదువుకుంటే అదే వివాహం చేసుకుంటే చదువు పోతుంది అనే మాట పచ్చి అబద్ధం. ఎంతో మంది వివాహం అయిన తర్వాత ఎంతో గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప ఉన్నతులు సాధించిన వాళ్ళు మన చరిత్రలో ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ ఉంటున్నారు. ఎప్పటికీ ఉంటారు. కానీ సకాలంలో వివాహం చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ స్వాతంత్రం ఎక్కువైపోవడం, తల్లిదండ్రులు మంచి చెప్పడం, లవ్ జిహాదులకు బా బా వల వేసేవాళ్ళు ఆకర్షించడం, తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ పని అయిపోగానే వాళ్ళు ముక్కలు ముక్కలుగా చేసి నరికేయడం. ఇలాంటి చరిత్రలు రోజు చూస్తున్నాం. దయచేసి దృష్టి దోషాలని నివారించడం కోసం బొట్టు పెట్టుకోవాలన్న విషయం గుర్తించండి. ప్రతి ఒక్కడు హిందువులని గర్వించండి. హిందువుగా జీవించండి. హిందూ అనిపించిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బొట్టు పెట్టడం అనే వ్యవస్థను అలవాటు చేసుకోండి. మగవాళ్ళు కాదు, ముందు ముఖ్యంగా ఆడవాళ్ళు. ఆ మగవాళ్ళు ఎలాగో పెట్టుకుంటున్నారు. మగవాళ్ళకి చైతన్యం ఎప్పుడో వచ్చింది. కానీ ఆడవాళ్ళకు కూడా ప్రతి ఒక్కరిని బొట్టు లేకపోతే మందలించడం అనే వ్యవస్థను తల్లిదండ్రులు కూడా చేయడం అనేది చేయాలి. జై హింద్.